హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ జ్యోతి అండ్ లలిత టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు బిగ్ బాస్ అనేది చాలా చాలా సప్పగా ఉంది. నాకైతే ఏం బాగాలేదు. ఏంటంటే మైండ్ వాక్ అంట పాటతో మైండ్ బ్లాక్ అన్న సాంగ్తో ముందుకు వచ్చారు, కానీ నాకేమంత అనిపించలేదు. అయితే ఇక్కడ ఏమైందంటే మణికంఠ నిన్న కొంచెం మైండ్తో డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి ఆ పాట పెట్టారేమో అనిపించింది. అదొకటి. అయితే ఇంకోటి ఏం జరిగిందంటే పృథ్వీను నిఖిల్ వీళ్ళందరూ అక్కడ వాష్రూమ్ దగ్గర కూర్చొని చక్కగా బ్రష్ చేసుకుంటూ ఉంటారనమాట. మరి పృథ్వీ రోజు బ్రష్ అనేది ఫేస్ వాష్తో చేసుకుంటున్నాడు ఏమో, నాకేమైతే అర్థం కాలేదు. అరే ఇది ఏంట్రా నువ్వు దీంతో బ్రష్ చేసుకుంటున్నావు అని నిఖిల్ అంటే అవునా అని అందరు నవ్వుకుంటారు సరదాగా. అదొక ఫన్నీగా ఉంది. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఈ ముగ్గురికి మళ్ళీ బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకోమని చెప్తారు కొంతమందిని. ఎవరు టీంకి ఎవరు కావాలనేది సెలెక్ట్ చేసుకోమంటారు. సెలెక్ట్ చేసుకోమంటే అక్కడ మరి మణికంఠని నిఖిల్ సెలెక్ట్ చేసుకుంటాడు. సోనియా అయితే నాకు కొంచెం ఎవరితో కలవట్లేదు అని అయితే అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాలి, ప్రతి ప్రొజెక్టర్ ముందు నేను కనిపించాలి, పోర్ట్రేట్ అవ్వాలి అన్నట్టుగా మాట్లాడుతుంది. అదొక పాయింట్. అయితే నిఖిల్ అయితే అందరితో సమానంగా ఈక్వల్గా ఉంటున్నాడు. అయితే వీళ్ళు మణికంఠని ఎవరు కలుపుకోరన్న ఉద్దేశంతో నిఖిల్ మణికంఠని గేమ్లో కలుపుకుంటాడు. అదొక పాయింట్ అయిపోయినాక తర్వాత విష్ణు వచ్చి అడిగిద్ది, నేను మంచిగా ఆడట్లేదు, మణికంఠ కన్నా ఇంకా మంచిగా లేను అన్నట్టు మాట్లాడిద్ది. తను చెప్తాడనమాట, మణికంఠని నేను తీసుకోపోతే వాళ్ళు ఎవరు తీసుకోరు, నేను యాక్సెప్ట్ చేయకపోతే ఎవరు చేయరు అన్నట్టుగా చెప్పాడు. ఆ పాయింట్ నాకు వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. ఇంకోటి ఏమవుతుందంటే వాష్రూమ్ దగ్గరకు వచ్చేపాటికి మరి ఆడపిల్లలు బాత్రూంలో స్నానం చేసినప్పుడు హెయిర్ అనేది కింద పడుతూ ఉంటుంది. కాబట్టి మరి ఎవరికైనా నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి తీయాలినని మరి నైనిక వచ్చి చెప్తుంది. చెప్పినప్పుడు మరి సోనియా దాన్ని యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ అక్కడ యుద్ధంలాగా స్టార్ట్ చేసింది. మరి కాబట్టి అక్కడేమీ అంత అనిపించలేదు. ఇంకోటి పృథ్వీ యశ్విని మాట్లాడుకుంటూ ఉంటే నీకు ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు తను చిన్న మాటలు క్యూట్గా మాట్లాడింది, బాగుంది. ఇంకోటి ఆదిత్యకి ప్రేరణకి టవల్ గురించి కొంచెం ఇష్యూ అయ్యింది. ఇది నాకు పేరు కనిపించకపోవడం వల్ల మరి నేను ఇది యూజ్ చేశానని ఆదిత్య చెప్తాడు. చెప్పినప్పుడు ప్రేరణ చూసుకోవాలి కదా అన్నట్టు కొంచెం సాగదీసింది. తర్వాత అయిపోయింది. ఆదిత్య వచ్చి ప్రేరణకి సారీ చెప్పాడు, అక్కడ సాల్వ్ అయిపోయింది. బిగ్ బాస్కి నేను రిక్వెస్ట్ చేసి మళ్ళీ టవల్ తెప్పించుకునిద్ది, అక్కడ వరకు బాగుంది. ఇంకోటి నబిల్ కూడా కొంచెం ఈరోజు గేమ్లో కనిపించాడు. ఇంకోటి ఇంకా గేమ్లో ఏముంది, ఈరోజు వాళ్ళు గేమ్స్ ఆడారు, చిన్నపిల్లలాగా గేమ్స్లు ఆడారు. ఈరోజైతే నాకేమీ ఎక్కడ కూడా ఇంట్రెస్ట్గా గేమ్ అనేది కనిపించలేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.